ఏళ్ల క్రితం పర్వతాలు, నదులు చుట్టుముట్టిన బంగారు రాజ్యంలో ఒక దయగల రాజకుమారి జీవించింది. ఆ రాజకుమారి తన మృదువైన చిరునవ్వుతో, దయతో నిండిన కళ్లతో తరచూ తోటల్లో విహరించేది. ఒకరోజు మహల్ గేటు బయట ఒక పేద భిక్షుకుడు బలహీనంగా కూర్చుని ఆహారం అడిగాడు. ఇతరులు అతన్ని నిర్లక్ష్యం చేసినా రాజకుమారి అతని బాధను చూసి కరుణతో నిండిపోయింది. ఆమె తన వంటగది నుండి ఆహారం ఇచ్చింది. భిక్షుకుడి కళ్లలో కృతజ్ఞత కన్నీళ్లు మెరిశాయి. రోజుకో రోజు ఆమె రహస్యంగా ఆహారం తెచ్చి అతనితో కూర్చుని అతని బాధాకరమైన కథలు విన్నది. రాజకుమారి గ్రహించింది, అతను సాధారణ మనిషి కాదు, జ్ఞానమూ కరుణతో నిండి ఉన్నవాడు. రాజకుమారి భిక్షుకుడితో గడుపుతోందని వదంతులు వ్యాపించాయి. రాజు కోపంతో మండిపోయాడు. రాజు తన కుమార్తెను ఆ భిక్షుకుడిని మళ్లీ చూడకూడదని ఆదేశించాడు. కాని రాజకుమారి ధైర్యవంతురాలు. ఆమె తండ్రికి చెప్పింది, సంపద కంటే దయ గొప్పది. రాజు భిక్షుకుడిని పరీక్షించాలని నిర్ణయించాడు. ప్రేమ, దయ, జ్ఞానం గురించి ప్రశ్నలు అడిగాడు. ఆశ్చర్యకరంగా భిక్షుకుడు వినమ్రతతో, జ్ఞానంతో సమాధానమిచ్చాడు. అందరి గౌరవాన్ని గెలుచుకున్నాడు. చివరగా రాజు నిజాన్ని చెప్పాడు. ఆ భిక్షుకుడు ఒకప్పుడు రాజ్యాన్ని కోల్పోయిన యువరాజు అని. ఇప్పుడిక భిక్షుకుడు యువరాజు అని తెలిసి రాజకుమారి అతనితో ఉండేందుకు అనుమతించబడింది. ఇలా దయ మరియు ప్రేమ సంపద, గర్వం మీద విజయం సాధించాయి. రాజకుమారి, యువరాజు ఆనందంగా జీవించారు. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.